ఇది నేను నమ్మినవాడినండి. మీ కళ్ళ ముందు నాకున్న హిస్టరీలో ఎన్టీ రామారావు గారు ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా నా దేవుణ్ణి ఒకసారి తలుచుకుంటూ, ప్రతి మనిషికి జీవితంలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. నా జీవితంలో నన్ను కన్న తల్లి తండ్రులను వదిలేస్తే నా గురువు, దైవం రెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. వారు కొంతమంది, ఈ ప్రపంచంలో కొంతమంది చావు లేకుండా వాళ్ళు చనిపోయినా కూడా బతికుంటారు. సో అందులో ఎన్టీ రామారావు ఒకడు. ఆయన నేర్పిన ఇవన్నీ అనండి. ఆయన ఎప్పుడు నాతో ఏమనేవారంటే, నేను కామెడీ సినిమాలు చేస్తానంటే బాపు గారితో కూడా అనేవాడు. పెళ్లి పుస్తకం ఆ సినిమాలప్పుడు ఆయనండి, నాకు ఎంత అదృష్టం ఆ ఇంట్లో పుట్టడం. నేను నిమ్మకూరులో సితారా, జ్యోతి చిత్ర అని మీ పత్రికలు ఉండేవి కదా, రెండు మనకి. అందులో నా 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 మీద కథనం ఏదైనా వస్తే కట్టింగ్ మళ్ళీ నేను ఆయన సీఎం గుండకి వెళ్తే, ప్రసాద్ ఏమండి ఎందుకు చేశారు, సినిమా ఎందుకు మానేస్తానంటున్నారు మీరు? ఒక మధ్యలో సినిమా మానేస్తానని వెళ్ళిపోతానని ఏదో చెప్పాలి, ఏదో జరిగిందని. అది మీనా అదేదో సినిమాకి అంటే అదేంటి నేను అప్సెట్ అయ్యాను. మీరేమి మీరు ఇప్పుడు మీరు ప్రజల మనిషి, మీరు బాపు గారు చెప్తున్నారు, చక్కగా నవ్విస్తారు, మీరు మంచి ఆర్టిస్ట్ అని మేమెంతో గర్వం ఫీల్ అవుతున్నాం మేము మీ గార్డియన్గా ఉన్నందుకు. మీరు ఎందుకు మానేయాలి అని అంటే, నేను వాళ్ళు ఇట్లా చేశారు, అన్యాయం చేశారు. వాడి బంధు వాడేవాడు, అతిపెద్ద ప్రొడ్యూసర్ అయినా కూడా వాడేవాడు. మీకు మీరే ఇలా వారి దగ్గర అనేక నేర్చుకున్నాను నేను అందులో. సో